అయితే దురదృష్టవశాత్తు ఆ రోజు కూడా అదే రోజు రాత్రి తిరుపతిలో స్టాంపేడ్ జరగడం వల్ల కొంతమంది చనిపోవడం వల్ల ఆ దీనిపై నుంచి ప్రజల దృష్టి వాటి మీదకి మారింది. అంటే 2,10,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు గుంపులు జరుగుతున్నప్పుడు దానికి ఎంత విజిబిలిటీ రావాల్సిందే ఆ స్థాయిలో రాలేదు. అది మూడవసారి ఇప్పుడు వస్తున్నారు. చాలా ముఖ్యమైన పని మీద వస్తున్నారు. ఎందుకంటే ఈ అమరావతి రాజధానిలో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాల పునఃప్రారంభానికి వారు వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకనే వారు దీనికి కేబినెట్ సబ్ కమిటీ వేయడం, తర్వాత ఇంత పెద్ద స్థాయి అధికారులను అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేసే పని చేస్తున్నారు అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అర్థం చేసుకోండి. పైగా రాబోయే రోజుల్లో గ్రీన్ ఫీల్డ్ రాజధాని అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా లేని విధంగా అమరావతిని నిర్మించాలనేది వారి లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికోసం ఇవాళ 2వ తేదీ భూపూజ ప్రధానమంత్రి గారి ద్వారా ప్రారంభ పనుల కార్యక్రమాన్ని ప్రారంభించే పని చేస్తున్నారు కాబట్టి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అయితే మనం సహజంగా మీరంతా చెప్పారు, మొబిలైజేషన్ ప్లాన్ అంతా చెప్పారు. మామూలు మీరు ఏం చేసిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచో లేదా ఇంకోటో లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి రెగ్యులర్గా తీసుకొచ్చే వాళ్ళని తీసుకొస్తున్నారు. దాని రావాలి 100% టార్గెట్ రీచ్ కావాలి. దీంట్లో భాగంగా ఇంకోటి ఏంటంటే పొలిటికల్ పార్టీలకు సంబంధించిన యాక్టివిస్టులను కూడా మీరు ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు ఆ ఉత్సాహం అక్కడ కనిపించాలి. మామూలుగా ఏముంటుంది, వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు భాష అర్థం కాకపోవచ్చు కాబట్టి సైలెంట్ గా ఉంటారు. ఆ ఉత్సాహం కనిపించాలన్నమాట. ప్రధానమంత్రి గారు కూడా కనిపించాలి, ఆ జోష్ కనిపించాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికి కాబట్టి పొలిటికల్ పార్టీ నుంచి లీడర్షిప్ ఎలాగో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ చూస్తున్నారు, వాళ్ళతో కోఆర్డినేట్ చేసే పని కూడా ఈ సందర్భంగా చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి సరే, ఇంకో బాధ్యత మీరు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాలి. వీళ్ళు ఏమవుతుంది, మొదలుగా మాట్లాడుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది వక్తలు ఉన్నారు, ఎక్కువసేపు ప్రసంగాలు కూడా లేవు. మొత్తం కార్యక్రమం అంతా గంట 10 నిమిషాలు పూర్తి అయిపోతుంది. కానీ ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఎలాగో చూసేసాం కదా, ఇంకేముంది హిందీ మనకు ఎలాగో అర్థం కాదు కదా, లేచి వెళ్ళడం మొదలు పెడతారు. దాన్ని నిరోధించారు. ముందుగా చాలా స్పష్టంగా చెప్పాలి. కార్యక్రమం మొత్తం ఇక్కడ మీరు 2 గంటలుగా తీసుకొస్తారు, 1:30కో 2 గంటలకో తీసుకొచ్చి కూర్చోబెడతారు. దాదాపు 2:30 గంటలు కూర్చోవలసి వస్తుంది, లేదా 3 గంటల దాకా కూర్చోవలసి రావచ్చు. కాబట్టి అది స్పష్టంగా వెళ్తున్నప్పుడు మీరు కింద అయితే ఎవరైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉందో వాళ్ళ ద్వారా ఏ బస్సులో అయితే వస్తున్నారో వాళ్ళకి చెప్పాలి. కార్యక్రమం పూర్తి అయ్యేదాకా మనం అక్కడ ఉండాలి, సభాస్థలిలోనే ఉండాలి. చివరి ప్రసంగంలో ప్రధానమంత్రి గారు పూర్తి అయిపోయి వాళ్ళు వేదిక వదిలిన తర్వాత మాత్రం లేచి రావాలని. లేదంటే ఒక్కసారి ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ పబ్లిక్ ఇది ఎలా ఉంటుంది, ఒకరు లేచి మొదలు పెడితే వాళ్ళందరూ వాళ్ళకి వెళ్ళడం మొదలు పెడతారు. ప్రధాన వక్త మాట్లాడుతున్నప్పుడు వెళ్ళిపోవడం అనేది బాగుండదు, కనిపించకపోవచ్చు ఎందుకంటే ఇన్ని లక్షల దీంట్లో. కానీ ఆ అవకాశం లేకుండా కూడా మీరు కింద స్థాయిలో చెప్పి తీసుకురావాలి. తీసుకొస్తున్నప్పుడు ఆ ఉత్సాహం కూడా కనిపించాలి అనే విధంగా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందరం పైగా ప్రధానంగా ఈ లెజన్ ఆఫీసర్ ఎవరైతే పెట్టారు, ఎందుకంటే చాలా ప్రముఖులు వస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి రిసీవింగ్ దగ్గర నుంచి, వారి హోటల్ తీసుకెళ్ళడం దగ్గర నుంచి, వారి వసతి దగ్గర నుంచి మరుసటి రోజు ఎటువంటి అంతరాయం లేకుండా వారిని సభాస్థలికి తీసుకొచ్చేదాకా సీనియర్లే ఉంటారు. మీరందరూ ఈ అనుభవం ఉన్న వాళ్ళే ఉంటారు, కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. తర్వాత ఈ రోడ్డు కూడా తీసుకెళ్లి మొబిలైజ్ చేస్తున్నప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, ఆ రోడ్డు ఒకసారి ముందే మీరు అన్ని చూసుకుంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా. ఇంత పెద్ద దీంట్లో మొబిలైజేషన్ 5 లక్షల దాకా మొబిలైజేషన్ వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి 9-8 జిల్లాల మీద ప్రధానంగా దృష్టి పెడితే రాష్ట్రం నుంచి కూడా ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ లేదా పొలిటికల్ లీడర్షిప్ కూడా వస్తుంది. కాబట్టి కొన్ని ట్రాఫిక్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. లైన్ డిపార్ట్మెంట్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆ ప్రాపర్ కోఆర్డినేషన్ ఉంటే కొద్దిగా ఎఫెక్టివ్ గా చేయాల్సిందే అని పోతుంది. ఇది అందరూ మన బాధ్యత. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మక ముఖ్యమంత్రి గారు మరీ చెప్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్లే 4 సార్లు పెట్టారు. ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారు. కాబట్టి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే విషయాన్ని మనం అందరం బాధ్యతగా తీసుకొని దీన్ని విజయవంతం చేయాలని, ఆ విజయవంతంలో మీరందరూ భాగస్వాములు కావాలని